నిర్గమకాండము 21వ అధ్యాయము 7వ వచనం నుండి ఈరోజు ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు చదువుతూ ఉంటే దాని అర్థాన్ని నేను చెప్తూ ఉంటుంటే మనం తొందరగా ముందుకు వెళ్ళిపోతాం. చదవండి. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానం చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమియో ఈ యొక్క స్వతంత్రులైపోవచ్చును. హల్లెలూయా. మనము నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనం వరకు దాసుని గురించి చదువుకున్నాం. ఒక దాసుడు సంతలో కొనబడితే, అంటే ఒక యజమానుడు కొనుక్కుంటే అతడి జీవితం ఎలా ఉంటుంది, ఆ దాసునికి చట్టం అనేది ఎలా వర్తిస్తుంది అనేది మనం ఈ 6 వచనాల వరకు మనం చూసాం పోయిన వారంలో. అయితే దాసుడు అని మనం ఎలా పిలుస్తున్నామో ఇక్కడ దాసురాలు అని పిలువబడుతుంది. అంటే ఆనాడు కాలంలో దాసులు ఎలాగా అమ్మబడుతున్నారో దాసీలు కూడా అలా అమ్మబడుతుండేవారు. ఒక యజమానుడు ఒక దాసిని కొనుక్కుంటే, ఈ కొనుక్కునే పని ఏంది పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని సంతలో కొన్నట్టుగా ఆనాడు కాలంలో మనుషుల్ని కూడా కొనేవారు. ఎందుకు అలా కొనేవారు? ఎందుకంటే చాలా పేదరికంలో ఉన్నవారు, చాలా ఇబ్బందులో ఉన్నవారు, ఆనాడు కాలంలో శిశు ప్రసూతి లేదు కాబట్టి ఒక్కొక్కరు డజను పైనే పిల్లలు, డజన్ పైనే పిల్లల్ని కనేవారు. కాబట్టి 20 మందిని, 30 మందిని, 70 మందిని, 100 మందిని, 120 మంది వరకు కూడా ఒక తండ్రి ఒక తల్లి అలా కనేవారు. కాబట్టి ఆ రోజులలో వారందరినీ పోషించడానికి పోషణ ఉండదు. కాబట్టి వాళ్ళ ఆకలి బాధకు తట్టుకోలేక, వాళ్ళకి అంత సమస్య ఉండడం వలన వాళ్ళని పోషించలేక ఏం చేసేవారు? వాళ్ళని అమ్ముకునేవారు. అట్లాగా పురుషులను అమ్మేవారు, యవన బిడ్డలను కూడా అలా అమ్మేసేవారు. అలా సంతలో కొనబడినటువంటి ఒక దాసికి అక్కడ పెట్టబడిన పేరేందనంటే ఆమె ప్రదానము చేయబడింది అని చెప్పబడింది. అంటే ఒక దాసిని ఒక యజమానుడు సంతలో కొనుక్కుంటే ఆమె ప్రదానం చేయబడుతుందని రాయబడింది. అంటే ప్రదానం చేయబడిన వ్యక్తిగా. హల్లెలూయా. ప్రదానం చేయబడిందంటే అర్థమైంది, ఇక ఆ యజమానునికి ఆమె సొంతము అవుతుంది అని అర్థం. ప్రదానం చేయడం అంటే ఇక్కడ పెళ్లి చేసుకోవడం అని కాదు అక్కడ అర్థం. ఆ యజమానునికి ఆమె సొంతం అయిపోతుంది. ఆ యజమానుడు ఏం చెప్పినా ఆమె చేయాల్సిందే. తన సొంతంగా ఆ దాసికి ఎటువంటి అధికారం లేదు. ఏదైనా యజమానుడు చెప్పిందే ఆమె జరిగించాలి. ఇలాగున ఒక దాసి 6 సంవత్సరాల పాటు ఒక యజమానుని దగ్గర పనిచేసిన తర్వాత ఆమె 7వ సంవత్సరం విడుదల పొంది వెళ్ళేటువంటి అవకాశం లేదు. దాసునికి ఉన్నది కానీ, హల్లెలూయా, దాసునికి ఈ అవకాశం ఉంది కానీ దాసికి ఈ అవకాశం లేదు. 7వ సంవత్సరం దాసుడైతే విడుదల పొంది స్వతంత్రుడై వెళ్ళిపోవచ్చు, కానీ దాసి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలి? ఆ దాసి ఎప్పుడు విడుదల పొందుద్ది?
ఎప్పుడు ఆమె స్వతంత్రురాలు అయింది అని మనం ఆలోచన చేస్తే దేవుని చట్టం ఏం చెప్తుందంటే, ఒకవేళ ఆమె దాసుగా కొనబడిన తర్వాత ఆ కొనబడిన సంవత్సరమే కానీ, ఆ తర్వాత 5 సంవత్సరాలే కానీ, 6 సంవత్సరాలే కానీ, 10 సంవత్సరాలే కానీ, ఒకవేళ ఆ యజమానుడికి ఆ దాసి అంటే ఇష్టం లేకపోతే, యజమానుడికి ఆ దాసి చేసే పని నచ్చకపోతే, ఇష్టం లేకపోతే, ఆ యజమానుడు ఆ దాసిని తీసుకెళ్ళి మరలా సంతలో అమ్మడానికి ఆయనకు అధికారం లేదు. ఆయనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా ఆమెను తన ఇంటిలో బానిసగా పని చేయించుకోవాల్సిందే. ఈమె సరిగా మాట వినట్లేదు, ఈమె పని చేయట్లేదు కాబట్టి ఈమెను మరలా వెళ్ళి సంతలో అమ్ముతా అంటే ఆయనకు అధికారం లేదని చెప్తుంది అక్కడ వాక్యం. అయితే మరి ఆమె అంటే ఆయన నచ్చట్లేదు, ఆమె పని నచ్చట్లేదు, ఆమె జీవితం నచ్చట్లేదు, అసలు ఆమె అంటే ఆయనకు అసహ్యం వేస్తుంది. అటువంటి సందర్భంలో ఆ యజమానుడు ఏం చేయాలని రాయబడిందంటే, తన కుమారుడు ఉంటే తన కుమారుడికి ఆమెనిచ్చి పెళ్లి చేయవలను. ఏం చేయాలట? తన కుమారుడికి ఆమెనిచ్చి పెళ్లి చేయాలి. ఒకవేళ ఆమె అంటే తన కుమారుడు ఇంకా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, హల్లెలూయా, ఏమని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కుమారుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మరి ఈ దాసి ఎడుపోవాలి? దాసి ఎడుపోవాలంటే దాసి అప్పుడు స్వతంత్రురాలుగా జీవించవచ్చును. అప్పుడు స్వతంత్రురాలు అవుతుందామె. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఆమెను పోషించకపోయినా, ఆమెను సంరక్షించకపోయినా దేవుని చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఖచ్చితంగా ఆ కుమారుడు ఆమె చచ్చిపోయేంత వరకు ఆమె కావలసిన అన్నీ కూడా ఆమెకి ఇవ్వాలి అని దేవుని చట్టం చెప్తుంది. అర్థమైందా మీకు? 7 సంవత్సరాల తర్వాత దాసి విడుదల పొందదు. ఒకవేళ యజమానుడికి ఇష్టం లేకపోతే సంతలో అమ్మడానికి అవకాశం లేదు. తన కుమారుడికి ఆమెనిచ్చి పెళ్ళి చేసి ఆమె నుండి ఆ యజమానుడు విడుదల పొందవచ్చు. కానీ ఇప్పుడు బాధ్యత ఎవరిది? కొడుకుదే బాధ్యత. ఆ కొడుకుకు కూడా ఆమె నచ్చకపోతే, కొంతకాలం ఆమెతో సంసారం చేసిన తర్వాత, పిల్లలు కన్న తర్వాత, ఇంకా ఈమె దాసి కాబట్టి ఈమె నాకు వద్దు అని వదిలేయాలని అనుకుంటే మాత్రం, ఒకవేళ వదిలేసి ఆయన వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఈమెను మాత్రం చచ్చిపోయిన దాకా సాదాలి అని దేవుడు అక్కడ రాసి పెట్టాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క చట్టంలో, అంటే దేవుని ధర్మశాస్త్రంలో దేవుడు దాసులైన వారిని ఆయన కనికరించి, అక్కడ బానిసలు కొట్టబడేవారు, బానిసలు చంపబడేవారు, అనేకమైన బానిసలు పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో, పెద్ద పెద్ద యజమానుల చేతిలో వాళ్ళు చచ్చిపోతూ ఉంటే దేవుడు వీళ్ళకు ఒక చట్టాన్ని ఇచ్చి, ఒక న్యాయాన్ని ఇచ్చి కదా, ఒక విధులను, చట్టంలో ఒక విధులను ఇచ్చి వాటిని ఇలా నెరవేర్చాలి అని దేవుడు హెచ్చరికగా చెప్తున్నాడు. ఈ 21వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞల తర్వాత ఇవి కూడా 10 ఆజ్ఞలలోని భాగమే. 10 ఆజ్ఞల తర్వాత ఇవి కూడా ఆజ్ఞలే. ఇవి కూడా తప్పనిసరిగా పాటించవలసినయే, అనుసరించవలసినయే. ఇవి నేను పాటించను, ఆ 10 ఆజ్ఞలు నేను పాటిస్తా అనడానికి లేదు. దేవుని ధర్మశాస్త్రము ప్రతి ఒక్కరు కూడా ఖండితంగా పాటించాల్సిందే. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. నరుని చావగొట్టు వానికి 12వ వచనం, అందరు 12వ వచనం చూడండి. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పెంచి ఉండేకయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక
స్థలమును నీకు నిర్ణయించెదను. ఉమ్, అయితే ఒకడు తన పొరుగువాని మీద ఉమ్. దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. హల్లెలూయా. తర్వాత దేవుని చట్టంలో ఇంకేం రాయబడింది? ఎవరైనా నరుణ్ణి చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. మనము నరహత్య చేయకూడదు అనే దాంట్లో ఈ వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు ఈ సృష్టిని అంతా ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ మరీ ప్రాముఖ్యంగా మనుషులంటే ఆయనకి ఎంతో ప్రేమ. తర్వాత అది ఎంతో విలువైనది. అది ఎవరైనా కావచ్చు, మంచి వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడికి మానవుడంటే ఎంతో ప్రేమ. దేవునికి మానవుని ప్రాణం ఎంతో విలువైనది. ఈ రోజులలో ఎలా ఉంది? ఇట్లా వెళ్ళి మనిషిని చంపేసి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళి కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు అందులో ఉండి మళ్ళా హీరో లెక్క బయటకు వస్తారు. ఇప్పుడు జరిగిన హత్యలు మరి ఏ తరంలో జరగలేదు. ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా హత్యలే. నేను మొన్న ఒక వార్త చూశాను. ఏంటి ఆ వార్త అంటే, పాత బస్తీలో వారిని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అంటే నో కాంప్రమైజ్. అక్కడ వేరే అవకాశం, శిక్ష తగ్గించేది అట్లాంటిది ఏమీ లేదు. ఒక మనిషిని చంపాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని చంపడమే న్యాయం అన్నమాట. ఇక అంతకు మించిన న్యాయం ఇంకా వేరే లేదు. ఇది దేవుడి చట్టం. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు దేవుడు. ఎవడైనా మనిషిని చావగొడితే ఖచ్చితంగా చంపబడాలి. అలాగే అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఈ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించెదను. ఒకవేళ చంపకుండా వదిలేయాలనుకుంటే వాడిని పారిపోవడానికి ఒక స్థలం కూడా నిర్ణయించాలట. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా లేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపి వచ్చి దేవుని మందిరంలోనికి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పించిన కానీ ఆ బలిపీఠం దగ్గర నుంచి లాగివేసి ఖచ్చితంగా ఆ వ్యక్తిని చంపవలెను అని దేవుని చట్టం చెప్తుంది. అంటే ఎంత కఠినముగా దేవుడు మనిషి ప్రాణం విషయంలో నిర్ణయం తీసుకున్నాడో మీరు చూడండి. అంటే ప్రతి వ్యక్తి ప్రాణము దేవుడికి ఎంతో విలువైనది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తిని మనిషిని చంపుతాడు, జైలుకి పోతాడు, మళ్ళీ హ్యాపీగా వస్తాడు. అట్లా వచ్చినోడు సమాజంలో ఏమవుతాడు? హీరో అవుతుండు. అంటే చంపడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతుండు. ఎందుకంటే ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేయచ్చు, వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రావచ్చు. ఎట్లా ఉందనంటే ఒక కోడిని ఒక మేకను చంపినట్లే ఈనాడు మనుషులు చంపుకుంటున్నారు. అదేం పెద్ద తప్పు కాదన్నట్టుగా, అదేం పెద్ద నేరం కాదన్నట్టుగా మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ
దేవుని చట్టంలో, దేవుని న్యాయ విధిలో దీనికి ఘోరమైన భయంకరమైన శిక్ష ఉంది. ఏంటంటే అటువంటి వ్యక్తి బ్రతకనే కూడదు. ఒక మనిషిని చంపేవాడు ఇంకా తెల్లారికి అతడు బ్రతకనే కూడదు. అతని ఖచ్చితంగా మరణశిక్ష విధించి చంపివేయాలి అని చెప్తున్నాడు. ఇటువంటి చట్టం మన దేశంలో ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపినోడు, పగబట్టి చంపినోడిని తెల్లారే గవర్నమెంటు తెల్లారే చంపేసింది అనుకో, ఏమవుతుంది? ఇంకా నేరాలు ఘోరాలు చేయడానికి ఇంకా గజ 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 వణికిపోతారు జనాలు. కానీ మన చట్టంలో అటువంటి ఏమి లేవు. ప్రశాంతంగా చంపొచ్చు, మళ్ళీ పోవచ్చు, పుష్టిగా తిని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉండి మళ్ళీ తిరిగి రావచ్చు, మళ్ళీ ఒకళ్ళని చంపొచ్చు, మళ్ళీ పోవచ్చు. ఇదేం చట్టం ఇట్లా? హల్లెలూయా! ఏ చట్టం బాగుంది? దేవుని చట్టం ఉంటే ఇంకెవడు తప్పు చేయడానికి చాలా భయపడతాడు. తర్వాతమ్మా, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. తన తల్లినైనను తండ్రినైనను కొట్టేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందుతాడు. తల్లిదండ్రులను సన్మానింపుము అనే దాంట్లో చెప్పాను ఈ మాట మీకు. అంటే అప్పుడు దేవుడు ఏమి రాశాడు? ఎవరైనా తిట్టినా కొట్టినా వాళ్ళకి ఏ గతి పడుతుంది? మరణశిక్షే గతిగా. అతడు మరణశిక్ష నొందవలను. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. ఇక్కడ ఏంటట? ఎవరైనా మనుషులను దొంగిలించి అమ్మిన ఎడల అతడు ఖచ్చితంగా మరణశిక్ష పొందాలి అని చెప్తుంది వాక్యం. మరి మనిషిని దొంగిలించి అమ్మడం ఏంది? ఈ రోజులలో దొంగలు ఎలా ఉన్నారు? మాస్కులు వేసుకొని ఇది వేసుకొని అది వేసుకొని ఏం రావట్లే. డైరెక్ట్గా గన్స్ పట్టుకొని వస్తున్నారు, బ్యాంకు లోపలికి వెళ్తురు కదా, ఏటీఎంలోకి వెళ్తురు, డైరెక్ట్గా చోరీ చేసి డైరెక్ట్గా బస్తాలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇంకెవ్వరికి భయపడతలే. ఎందుకు? అంత కఠినమైన చట్టాలు లేవు కాబట్టి. మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు అనేటువంటి ఆలోచనతో మనుషుడికి అసలు గవర్నమెంట్ అన్నా, చట్టం అన్నా, తర్వాత కోర్టులు అన్నా ఎటువంటి భయము ఈ రోజులలో లేదు మనిషికి. అందుకని విచ్చలవిడిగా ఏం చేస్తున్నాడు? నేరాలు ఘోరాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని చట్టం ఏం చెప్తుంది? ఎవడైనా ఒక మనిషిని దొంగిలించి అమ్మినను అని రాయబడింది. ఈ మాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా అనువదించుకోవాలి అంటే, చాలా చోట్ల కిడ్నాపులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల్ని మరి ముఖ్యంగా పుట్టిన పిల్లల్ని హాస్పిటళ్ళల్లో అక్కడక్కడ ఎక్కువ దొంగతనం చేసి వేరే వాళ్ళకు అమ్ముకుంటున్నారు, విక్రయిస్తున్నారు. తర్వాత పెద్ద వాళ్ళను కూడా సడన్గా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళ కిడ్నీలో అదో ఏదో తీసి అట్లా కూడా అమ్మే దొంగలు ఉన్నారు కదా. బంగారం కొరకు మనిషిని ఎత్తుకపోయి చంపేసి బంగారం తీసుకునే దొంగలు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు భయంకరంగా మన దేశంలో జరుగుతున్నాయి. అయితే దేవుడు దీనికి ఏం శిక్ష ఇచ్చాడు? ఎవడైనా మనిషిని దొంగిలించి అమ్మి వేస్తే గనక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధించవలను. అంటే మనిషి ఎంత విలువైన వాడో ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు. తర్వాత తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఏం నొందుతాడట? మరణశిక్ష. తల్లినైనను, తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెన్సో చెప్తుండే ఇక్కడ దేవుడు. తల్లి తండ్రి
ఎంత ప్రాముఖ్యమైన వారో దేవుడు చెప్తుండు. ఈరోజు ఎంతోమంది కొడుకులు ఏం చేస్తారు? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ దేవుడు తన ఆజ్ఞలో ఎంతగా వాళ్ళ గురించి చెప్తుండో చూడండి. తల్లిదండ్రులు తిట్టినా, తల్లిదండ్రులు కొట్టినా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా అతడు ఆ కొడుకు, ఆ బిడ్డ బ్రతకడానికి వీల్లేదని చెప్తుండు దేవుడు. అంటే తల్లిదండ్రులకు దేవుడు అంత ప్రాముఖ్యత ఇస్తుండు. దేవుడు అంత విలువనిస్తే మనుషులు నిర్లక్ష్య పెట్టడం, తిట్టడం, కొట్టడం, అవమానపరచడం, నిందించడం కదా, తీసుకుపోయి కొంతమంది ఓల్డేజ్ హోమ్లో వేసేయడం. చాలామంది తల్లిదండ్రులు రోడ్ల మీద అడుక్కొని తింటున్నారు. కాబట్టి ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటుండు దేవుడు. చాలా సీరియస్. అంటే నువ్వు బతకకూడదు ఇక, అంతే. నువ్వు తల్లిని తిట్టినా, తండ్రిని తిట్టినా, కొట్టినా నువ్వు బ్రతకడానికి వీలు లేదని చెప్తుండు దేవుడు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న చట్టం, దేవుడు చేసిన చట్టం ఇది. హల్లెలూయా. తర్వాత మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. హల్లెలూయా. ఒక మనుషుడు కోపం వచ్చి కొడితే గనక పొరుగు వాడిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దిన ఎడల వాడు చావక మంచం మీద, వాడు చావకుండా, ఒకవేళ చచ్చిపోకపోతే మాత్రం నీకు వచ్చింది సావిగా. వాడు చస్తేనేమో నువ్వు కూడా చస్తావు. అతడు ఒకవేళ చావకుండా గుద్దినప్పుడు చావకుండా బతికి ఉన్నాడు అనుకో, అతడు దెబ్బలు తగిలి కాలో చెయ్యో ఇరిగి మంచం మీద ఉండి కర్ర పట్టుకొనో అటు ఇటు తిరుగుతూ ఉంటే తనకు కావలసిన పోషణ మొత్తం గుద్దినోడే ఇవ్వాలట. అతడు బాగా మళ్ళా పని చేసుకునేంత వరకు వీడే మొత్తం. ఎందుకు అనవసరంగా వానికి గుద్ది తినరా, నేను అనవసరంగా వానికి కాలిరగొడితే, నేను అనవసరంగా వాని చెయ్యరగొడితేనని ఇక దేవుని చట్టంలో భయంకరమైన శిక్ష ఉన్నది. తర్వాత ఒకడు తన దాసుడైనను తన దాసినైనను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఒక దాసుడైనను ఒక దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల, అంటే దాసినైనను దాసుడైనను వాళ్ళను కర్రతో చచ్చేటట్లు కొట్టితే గనక అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అంటే ఆ దాసుని ఏ కర్రతో కొట్టిండో, ఆ దాసిని ఏ కర్రతో కొట్టిండో, కర్రతో కొట్టిండా, చైన్తో కొట్టిండా, రాడ్డుతో కొట్టిండా, బెల్ట్తో కొట్టిండా, దేనితో కొట్టిండో, ఆ దాసిని కానీ ఆ దాసుని కానీ దేనితో కొట్టిండో మళ్ళీ యాజ్ టీజ్గా ఎవడైతే కొట్టాడో అతన్ని దానితోనే కొట్టవలను. ఎక్కడ కొట్టిండో అక్కడే కొట్టవలను. దేవుడు చూడండి, దాసులకి అంటే బానిసలకు దేవుడు ఎంత తోడుగా ఉంటుండో ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. వాళ్ళని ఎవరైనా కర్రతో కానీ దేనితో కానీ ఇష్టం వచ్చినట్టుగా కొడితే కనుక మళ్ళా వాళ్ళను కూడా సేమ్ అలాగే కొట్టాలి అని మోషేకు చెప్తున్నాడు. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడును పొందడు. హల్లెలూయా. ఒకవేళ కొడుతున్నప్పుడు బతికిండు అనుకో, సస్తేనేమో ఇక ఇవన్నీ కూడా అట్నే కొట్టి చంపాలి. ఒకవేళ బతికితే కనుక కొంచెం మళ్ళీ వానికి శిక్ష అనేది ఉండదు. ఏముంటుంది వానికి? నష్టపరిహారమే ఉంటుంది. ఇక
నరులు పోట్లాడుచుండగా ఆ, గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని ఎడల ఉమ్. హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టంను అచ్చుకొనవలెను. నాకేమనిపిస్తుంది అంటే ఈ నరులు పోట్లాడుచుంటుండగా గర్భవతి ఎందుకు వచ్చింది అక్కడికి అనేది నా ప్రశ్న. ఆ? అంటే దేవుడు చూడండి ఒక జీవానికి ఆయన ఎంత విలువనిస్తున్నాడు అనేది అక్కడ చెప్తుంది అనమాట. వాళ్ళిద్దరు కొట్లాడుకొని ఆమె మీద పడ్డరు అనుకో, లేకపోతే ఆమె నెట్టేసిరు అనుకో, ఆమె గర్భం పోయిందనుకో, ఏం చేయాలట? ఆమె కింద పడిపోయింది. ఎవరు? ఆ గర్భవతి అయిన స్త్రీ కింద పడిపోయి ఆమెకి ఏదో నష్టం జరిగితే ఆమె పెనిమిటి వచ్చి ఏది నిర్ణయిస్తే అది ఎవడైతే పడేసిండో వాడు దానికి తగిన మూల్యం చెల్లించాలి అని. ఒకవేళ గర్భంలో ఉన్న శిశువు కనుక చచ్చిపోతే ఇక వీని పని కూడా అవుట్ అయిపోయినట్టే. దేవుడికి స్తోత్రం. తర్వాత న్యాయాధిపతి తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవాలి. తర్వాత అతడు ఏం శిక్ష వేయాలో భర్త చెప్పాలి. తర్వాత న్యాయాధిపతి ఒక తీర్మానం తీరుస్తాడు, ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ ఇవన్నీ మాకు అవసరమా పాస్టర్ గారు? ఎప్పుడో పాత నిబంధన ఇది. అప్పటి విషయాలన్నీ ఇప్పుడు మాకు ఎందుకు అంటే ఇప్పుడు కూడా ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువ ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని చట్టం కూడా ఏంటో తెలుసుకోవాలి. లా చదువుతున్న వాళ్ళు ఇంకా బాగా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నావమ్మా? లా చదువుతున్నావు కాబట్టి దేవుని చట్టం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కంటే ఈ రాజ్యాంగం స్ట్రాంగ్ ఉందా లేదా? మామూలు స్ట్రాంగ్ కాదు ఇది. అందుకనే ఈ చట్టాన్ని చూసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రచించారు. ఇది రాజ్యాంగం, దేవుని రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని చూసి ప్రపంచం అంతా రాజ్యాంగాలు రాసుకున్నారు. హల్లెలూయా. తర్వాత హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. హల్లెలూయా. ఏంటిదటమ్మా? కంటికి కన్ను. కంటికి కన్ను అంటే కొట్లాడుకుంటే కన్ను పోయిందనుకో ఏం చేయాలి? నిర్దాక్షిణ్యంగా ఆ వ్యక్తిని తీసుకొచ్చి కంట్లో దబ్బడం పెట్టి వాని కన్ను కూడా బికేయాలి, అంతే. అది దేవుని చట్టం, అంతే. కంటికి కన్ను, పంటికి పన్ను అంటే నేను చెప్పిన పని చేయవానే నువ్వు అని భర్తపై భార్యని యాష్ కొట్టిననుకో, బ్యాట్ తీసుకొని భర్త పండ్లన్నీ భార్య పండ్లని ఊడి కింద పడ్డాయి అనుకో, అప్పుడు అతనికి ఏం చేయాలి? సేమ్ అదే బ్యాట్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది కదా. ప్రతి ఇంట్లో కూడా సేమ్ భర్త దేంతో కొట్టిండో భార్య కూడా దాంతో బాది పండ్లు మొత్తం. ఈ చట్టం బాగుంది, సూపర్ ఉంది చట్టం. దేవుడికి స్తోత్రం. ఈ చట్టం స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా కొత్త ప్రధానమంత్రులు ఎవరైనా వస్తే ఈ చట్టం చేయని ధర్నా చేయండి. హల్లెలూయా. ఏం చట్టం? కన్ను. భర్త వచ్చి కన్ను మించి వేసిన కన్ను పోయిందనుకో భార్యది, ఏం చేయాలి? నిర్దాక్షిణ్యం, ఏం ఆలోచన చేయకుండా భార్య కూడా కన్ను మీద బీకాల్సిందే. చెయ్యర కొట్టిండనుకో ఏం చేయాలి? వెంటనే చెయ్యర కొట్టాల్సిందే అయింది. కాలుని కొట్టిననుకో భర్త, భార్య ఏం చేయాలి? వెంటనే భర్త కాలు కూడా విరగొట్టాల్సిందే. ఎట్లుంది అది? మస్తు స్ట్రాంగ్ లేదా?
హల్లెలూయా. కంటికి కన్ను, పంటికి పన్ను, హత్యకు హత్య కదా, గాయానికి గాయం. అబ్బో నేను చూడక తగిలిందిలే అన్నాను లేదు ఇక్కడ. ఆడ రక్తం వెళ్ళింది అనుకో కథ దబడా తీసుకొని కూర్చుడే. హల్లెలూయా. ఇది దేవుని చట్టం. అంటే ఇక్కడ స్త్రీ పురుషులను దేవుడు సమానంగానే చూస్తున్నాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. నాకు పురుషుని కాబట్టి నాకు ఎక్కువ అధికారం, నేను ఏం చేసినా చెల్తదనడానికి ఇక్కడ లేదు ధర్మశాస్త్రంలో. దెబ్బకు దెబ్బ, కన్నుకి కన్ను, పంటికి పన్ను, గాయానికి గాయం, వాతకు వాత. ఏందే నేను చెప్పిన పని చేయవానని చెప్పి చక్కుని అంటించింది అనుకో. హల్లెలూయా. చిన్న చిన్న సూది కాల్చి అంటించింది అనుకో భార్యకి, భార్య ఏం చేయాలి? ఆమె సూది కాదు గంటె కాల్చి కథ వెనక పెట్టాలిగా. హల్లెలూయా. అంతే, అది నేను చెప్పట్లేదు, దేవుని చట్టం అలా చెప్తుంది. తర్వాత ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఇదేంది మరి? ఇదేంది అర్థం? ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను. ఏంటి దీని అర్థం అంటే, ఒక యజమానుడు ఒక దాసిని కానీ ఒక దాసుని కానీ పని చేయించేటప్పుడు కోపం వచ్చి ఏం చేశాడు? కొట్టాడు. కొడితే ఏమైనాయి? దాసి పండ్లు ఊడిపోయినాయి, లేకపోతే చెయ్యి ఇరిగింది, లేకపోతే కన్ను ఊడిపోయింది అనుకో. అప్పుడు ఏం కావచ్చట? అప్పుడు ఆ దాసి కానీ ఆ దాసుడు కానీ ఆ ఇంట్లో పనిచేయాల్సిన అవసరం ఇక లేదు, స్వతంత్రుడిగా ఇంటికి వెళ్ళిపోవచ్చునని ఉంది అక్కడ వాక్యంలో. తర్వాత ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. హల్లెలూయా. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక ఎద్దు, వింటున్నారా? ఇంట్రెస్ట్గా ఉందా ఏమన్నా మీకు? కొద్దిగా ఇంట్రెస్ట్ లేదని అనిపిస్తుంది ఈరోజు అందరినీ మొక్కలు చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకో. ఏంటి చెప్పండి? ఒక ఎద్దు ఒక వ్యక్తిని పొడిస్తే గనక ఆ ఎద్దును కూడా నిశ్చయముగా రాళ్లతో కొట్టి చంపవాలని చెప్పి రాశాడు దేవుడు. వింటుండమ్మా? అందరు వినండి ఇక్కడ. మరి ఎద్దుకు తెలుసా? ఎద్దుకు మంచి ఏందో చెడేందో తెలుసా? దాని దగ్గరికి పోయామనుకో, నన్ను కొడడానికి వస్తున్నాడో చంపడానికి వస్తున్నాడో ఏం చేస్తుంది? అది పొడుస్తుంది. పొడిస్తే ఏమైతే చచ్చిపోతాం. అలా పొడిచినా కానీ, అలా పొడిచి ఒక మనిషిని చంపినా కానీ ఆ ఎద్దుని నిశ్చయముగా ఏం చేయాలట? రాళ్లతో కొట్టి చంపేయాలి. దాని మాంసం కూడా ఎవరు తినకూడదు. ఎద్దు యజమానుడు నిర్దోషి. అంటే మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉందో చెప్తుండ అక్కడ. మనుషుడు ఎంత విలువైన వాడు అని చెప్పడానికే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. అక్కడ అది ఒకవేళ పొడిస్తే చచ్చిపోతాను ఉంది ఇక్కడ వాక్యాలు. ఇప్పుడు మన దేశంలో చాలా జంతువుల్ని పెంచుకుంటున్నారు. మరి ఘోరంగా ఏంటంటే పాములను పెంచుకుంటున్నారు కొంతమంది సింహాలను పెంచుకుంటారు, ఎలుగుబంట్లను పెంచుకుంటారు, తొండలు పెంచుకుంటారు కదా, తోడేళ్ళని పెంచుకుంటారు. అన్నీ అసలు ఇక ప్రతి ఒక్క జంతువుని, క్రూరమైన జంతువుల్ని పెంచుకుంటారు. క్రూరమైన జంతువుల్ని పెంచుకుంటే అవి ఏం చేస్తాయి? సరే, ఆ వ్యక్తినంటే అవి రోజు చూస్తున్నాయి కాబట్టి ఏమనవు, కానీ మనలాంటోడు పోతే, ఇప్పుడు ఎవరింట్లో కన్నా పోతుంటే కుక్క గోని వస్తుంది ఒకసారి కదా, సడన్గా మనం ఏం చేస్తాం?
అయ్యో వీళ్ళింట్లో ప్రార్థన చేద్దామని పోతాం. పోయి ఇట్లా గేట్ ఇటు తీసి ఇటు ఒక్క అడుగు ఏగపోతే ఇంతలా ఉంటుంది కుక్క. ఒక్కసారి వస్తుంది. ఒక్కసారి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమన్నది కరవదులే రారు అంటది. ఏమన్నదిలేండి రండి. వాళ్ళు మళ్ళీ బయటకు కూడా రారు. వాళ్ళు లోపల ఏదో పని చేసుకుంటుంటారు. ఏమన్నదిలేండి రండి 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 అంటారు. ఎక్కడ రండి, ఇది రాణిస్తలేదు. ఇది అసలు కొత్త మనుషులు కాబట్టి అసలు ఒక్క అడుగు ముందుకేసి నీ పని అయిపోద్ది అన్నట్టు చూస్తుంది అది. కానీ వాళ్ళు ఏమంటారు? అది కరవదులేదు అంటే రాదు అంటారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జంతువులు పొడిచినా ఏం చేయాలి? వాటికి మరణశిక్ష విధింపవలను. హల్లెలూయా. ఈరోజు కుక్క కాటుతోటి ఎంతోమంది చచ్చిపోతారు. ర్యాబీస్ వచ్చి ర్యాబీస్ వ్యాధికి మందు లేదు. ర్యాబీస్ వ్యాధికి మందు లేదు. కుక్క గరిచినా, పిల్లి గరిచినా, కోతి గరిచినా ర్యాబీస్ వ్యాధి వస్తుంది. వాటికి మందు లేదు. చాలా డేంజర్, చాలా వెరీ వెరీ డేంజర్. ఏమంటున్నారు జంతు ప్రేమికులు? అమ్మా, జంతు ప్రేమికులు ఏమంటున్నారు అంటే, మా కుక్కలు మా ఇష్టం, మేము పెంచుకుంటామా, పెంచుకునే హక్కు మాకు లేదా? మాకు లేదా హక్కు లేదా? వాటికి అవి కూడా ఈ భూమి మీద స్వతంత్రులే, జీవులే, వాటికి కూడా స్వేచ్ఛ ఉంది, అవి కూడా ఈ భూమి మీద బతకాల్సిందే అని డైలాగుల మీద డైలాగులు కొడుతురు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ కొరకు దేవుడు ఏం వాక్యం రాసి పెట్టాడో చూడండి, చదవండి కిందికి. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఏం చేయాలటమ్మా చెప్పండి? ఆ ఎద్దు పొడిచేది, ఆ కుక్క కరిచేది, ఆ పిల్లి గీరేది అని తెలిసినప్పుడు ఆ యజమానుడు ఆ జంతువును భద్రపరుచుకోవాలి. ఎవరి మీద ఎగబడకుండా, ఎవరిని కరవకుండా ఆ యజమానుడు భద్రపరుచుకోవాలి. ఒకవేళ భద్రపరుచుకోకుండా అది ఎవరి మీదనైనా పడి కరిచినా, పొడిచినా, చంపినా ఏం చేయాలి? ఆ జంతువుకు, ఆ కుక్కకే కానీ, ఆ పిల్లికే కానీ, ఆ ఎద్దుకే కానీ మరణశిక్ష విధించాలి. రాళ్లతో కొట్టి దాన్ని చంపివేయాలి. దాన్ని చంపివేసిన తర్వాత ఎవరికైతే నష్టం జరిగిందో, ఆ కుక్క కాటు వలన లేకపోతే ఆ జంతువు పొడవడం వల్ల ఒకవేళ బతికుండి ఎవరైనా గాయాల పాలై బతికుంటే, అటువంటి బతుకున్న వ్యక్తికి ఎవరైతే ఆ కుక్కను పెంచుకుంటున్నాడో, ఎవరైతే ఆ పిల్లిని పెంచుకుంటున్నాడో, ఎవరైతే ఆ ఎద్దును పెంచుకుంటున్నాడో అతడు ఆ వ్యక్తికి నష్టపరిహారము కట్టించాలి. 2 రకాల నష్టాలు పెంచుకునే వాళ్ళకి. ఒకటి, వాళ్ళ కుక్క చచ్చిపోద్ది, వాళ్ళ కుక్కను దాని పరిక్రయధనం గురించి. తర్వాత పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. ధనము అంటే యజమానుడు చంపబడడు. కానీ ఇప్పుడు మా కుక్క పోయి ఒక వ్యక్తిని కరిచింది, ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఎవరిని చంపాలి? ఆ కుక్కను మాత్రం చంపేయాలి, యజమానుని చంపొద్దు. లో చదువు. ఓకే, వెరీ గుడ్. అంటే ఒకవేళ అలా చేసినప్పటికీ యజమానుడు మరణశిక్ష పొందాలి. అయితే ఆ కరిసిన వ్యక్తి ఒకవేళ బతికి ఉంటే ఏం చేయాలి? నష్టపరిహారం చెల్లించాలి. కానీ కరిసిన దాన్ని మాత్రం చంపేయాలి. వెరీ గుడ్, మంచి సహాయం చేసినావు తెలిసి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు కళ్ళద్దాలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. పోయిన వారం నుంచి కళ్ళద్దాలు కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ కొనుక్కోలేకపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా.
తర్వాత అది కుమారుని పొడిచినను ఆ, కుమార్తెను పొడిచినను ఆ. ఈ విధి చొప్పున అతడు చేయవలెను. అది కుమారుని పొడిచిన, ఒకవేళ కుమార్తెను పొడిచిన ఆజ్ఞ ప్రకారమే చేయాలి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేయాలి. చేయాలి. అయిపోయిందా 21వ అధ్యాయం? 31 చదువమ్మా. దాని 33. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. హల్లెలూయా. ఏం చేస్తున్నారు చాలా మంది? గోతులు తీసి పెట్టద్దు. రోడ్ల మీద గోతులు తీసి పెడతారు. ఆ మధ్య ఆ జమ్మిగడ్డలో పెద్ద గోతు తీసారు. రోడ్డుకి అడ్డంగా గోతు తీసి పెట్టారు. ఒక ఆయన పాపం పొద్దున్న దాకా పనిచేసి సైకిల్ వేసుకొని వచ్చి కొద్దిగా ఆయన మందు వేసినట్టుంది, చక్కగా వచ్చి గోతులు పడి చచ్చిపోయాడు. ఎవరైనా సరే గోతులు తీసి పెట్టకూడదు. ఒకవేళ తీసి పెడితే అందులో ఎవరైనా వ్యక్తి పడి చచ్చిపోతే కనుక దానికి కూడా మూల్యము చెల్లించాలి అని చెప్తుంది వాక్యం. ఎవరైతే ఆ గోతి తీశారో ఆ గోతిలో ఒక మనిషి పడిగక చచ్చిపోతే కనుక అది చాలా ప్రమాదం. దేవుని చట్టం చాలా సీరియస్గా ఉంటుంది. అందులో ఎవరైనా పడి చనిపోతే, ఇప్పుడు గవర్నమెంట్ మనం చూస్తే అక్కడ ఒక 10 మంది చచ్చిపోయిన దాకా కూడా ఆ గోతులు పూడవరు. అక్కడ ఎవరైనా ఒకరు చచ్చిపోవాలి ఫస్ట్. ఎవరిదైనా ఒకరు ప్రాణం పోతే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు, అప్పుడు గుంటలు అవన్నీ పూడుస్తారు. కానీ దేవుని చట్టం ఏం చెప్తుంది? ఎవరైనా గోతి తీస్తే కనుక దాన్ని వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఎంతోమంది పిల్లలు చూడండి, ఎంతోమంది పిల్లలు నిర్లక్ష్యంతో ఈ బోరు బావిలో ఎంతమంది పడలేదండి ఇప్పటికీ. ఆ గుంటలు పూడవక బోరు వేశారు. మరి బోరును మూత వేయాలన్నా? మూత వేయకుండా అలా పెడితే ఎంతమంది పిల్లలు అందులో పడి చచ్చిపోయారు. దేవుడు దానికి కఠినంగా ఒక్క మనిషి ప్రాణం కూడా పోవడానికి వీలు లేదని దేవుని చట్టం చెప్తుంది. తర్వాత ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. ఒకని ఎద్దు వేరొక ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల పొడిస్తే బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. ఎడ్లు పొడుచుకున్నా ఒక ఎద్దు చచ్చిపోతే ఈ ఏదైతే పొడిచిందో ఆ ఎద్దును వాళ్ళకు అప్పగించాలట. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దునియ్యవలెను. చచ్చినది వాని దగును. హల్లెలూయా. అర్థమైందిగా మీ అందరికీ? ఎద్దునివ్వాలి, చచ్చిన దాన్ని తెచ్చుకోవాలి. లేకపోతే చచ్చిన దాన్ని కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్తుంది. ఇది దేవుని ధర్మశాస్త్రం. ఈ చట్టం కనుక ఇప్పుడుంటే ఒక్కొక్కడు దొంగతనం చేయడానికి కానీ, హత్య చేయడానికి కానీ, లంచం తీసుకోవడానికి కానీ ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. చాలా దేశాలలో, ఇప్పుడు వేరే గల్ఫ్ కంట్రీస్లలో ఇటువంటి ఆజ్ఞలు ఉంటాయి. కన్నుకి కన్ను, కాలు, చెయ్యికి చెయ్యి. ధర్మశాస్త్రమే అక్కడ పాటిస్తారు అక్కడ. అందుకనే అక్కడ అత్యాచారాలు చాలా తక్కువ, హత్యలు చాలా తక్కువ ఆ దేశాలలో. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ. వాక్యం అంతా విన్నరుగా, దేవుని చట్టం ఎలా ఉంటుందో విన్నరుగా, దేవుడికి మనిషి ప్రాణం ఎంత విలువైందో విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కంటికి కన్ను పంటికి, పన్ను కాలుకి, కాలు వాతకు, వాత దెబ్బకు దెబ్బ అని చెప్పిండు కదా దేవుడు. ఇప్పుడు మనుషులందరూ ఏమై ఉన్నారని చెప్తుంది బైబిల్? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఒక తండ్రిని కానీ తల్లిని కానీ కొట్టినా దూషించినా ఏం చేయబడాలి? ఆ కొడుకు చంపబడాలి. ఇప్పుడు ఎవడైనా కోపంతో కాలు విరగొట్టినట్టు వీని కాలు కూడా అక్కడ విరగొట్టాలి.
ఇప్పుడు ఇలాగన తప్పు చేసిన వానికి ఖచ్చితంగా వెంటనే శిక్ష అనేది పడితే ఈ దేశంలో ఎంతమంది వికలాంగులు కాకుండా ఎంతమంది ఉంటారు? నాకు తెలిసి ప్రతి ఇంట్లో అందరికీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ మంది చంపబడతారు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే 30% మంది చస్తారు దేశంలో. ఎందుకంటే ఎవరో ఎప్పుడన్నా కోపం రాక తప్పదు, ఎప్పుడైనా తల్లిని తిట్టక తప్పదు, తండ్రిని తిట్టక తప్పదు. తిట్టినోడు నిశ్చయంగా మరణశిక్ష నొందవలనం. అంటే ఇంట్లో నలుగురు ఉంటే అందులో ఒక్కడన్నా కొడుకో దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా తిడతారు, ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ దేశంలో జనాభా సగం కంటే ఎక్కువగా పూర్తిగా తగ్గిపోద్ది, శిక్షలకే తగ్గిపోద్ది మొత్తం. హల్లెలూయా. అందుకనే నూతన నిబంధన ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం మనం. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఏ నిబంధన విన్నాం? పాత నిబంధన విన్నాం. ఇప్పుడు ఈ చట్టాన్ని దేవుడు ఏం చేశాడో నూతన నిబంధన విని మనం ముగించుకుందాం. ఒక్క మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. కంటికి కన్ను యేసయ్య ఏం చెప్పాడు? పాత నిబంధనలో ఏముంది? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత అన్నీ ఉన్నాయి. కొత్త నిబంధనలో యేసయ్య ఏం చెప్పిండు? యేసయ్య ఏం చెప్పిండంటే నిన్ను ఒకవేళ కుడి చెంప మీద కొడితే అతనికి ఎడమ చెంప కూడా చూపియమని చెప్పిండు. దీన్ని కూడా కొట్టించుకో అని చెప్తుండు. పాత నిబంధనలో ఏముంది? ఎవడైనా ఎడమ చెంప మీద కొడితే మళ్ళీ దెబ్బకు దెబ్బ, గూబ గుయ్యి అనేటువంటి బాధాల్సిందే చెప్పాడు. కానీ కొత్త నిబంధనలు ఏం చెప్పిండు? ఎవరైనా ఈ చెంపను కొడితే ఈ చెంప కూడా చూపించు. ఎవడైనా 1 మైలు దూరం రమ్మంటే వానితో పాటుగా 2 మైళ్ళ దూరం వెళ్ళు. ఇంకేముందాం అక్కడ? ఎవడైనా ఒక అంగి తీసుకుంటే వానికి ఇంకా పై వస్త్రం కూడా ఇచ్చి వేయి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ చట్టానికి ఈ చట్టానికి ఉన్న తేడా ఏంటో గమనించండి మీరు. ఏ చట్టం బాగుంది? పాత నిబంధన చట్టం బాగుందా? కొత్త నిబంధన చట్టం బాగుందా? అక్కడేమో కంటికి కన్ను, పంటికి పన్ను, హత్యకు హత్య, ఏదే మర్డర్ అన్నీ. ఇక్కడ క్షమాపణ. చంపేశావా? నేను చంపాడా? క్షమించు. కొట్టిండా? క్షమించు. బాధ పెట్టిండా? క్షమించు. దూషించిండా? క్షమించు. అన్నీ క్షమించే. మరి ఇట్లా క్షమించుకుంటూ పోతే దేశం ఏమైంది? జనాభా ఏమో 200 కోట్లకు వస్తుంది, పాపాలేమో కోర్టులలో తీర్మానం కాని కేసులు గుట్టలు ఉన్నాయి. పాపాల సంఖ్య ఏమో పెరిగిపోయింది, జనాభా సంఖ్య కూడా పెరిగిపోయింది. హల్లెలూయా. మరి ఎట్లా దీని నివారణ? దేవుడి దగ్గర దీని నివారణ లేదా? ఉన్నది. హల్లెలూయా. అయితే కొత్త నిబంధనే కఠినమైందని మీకు చెప్పబోతున్నా. పాత నిబంధన కంటే యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞనే చాలా కఠినమైనది. పాత నిబంధనే నయం అని మీరు అంటారు ఇప్పుడు. హల్లెలూయా. ఎట్లా చెప్పనా? ఇక్కడ ఏమని అంటే పగ తీర్చుకొనుట నా పని అన్నాడు దేవుడు. పాత నిబంధనలోనేమో పగ మీరే తీర్చుకోరని చెప్పిండు. పగ మీరే తీర్చుకోరి. వాళ్ళు చంపిండు అనుకో, వాడిని చంపేయండి, వాడు కొట్టిండు అనుకో మళ్ళీ కొట్టండి అని మనుషులకే అప్పచెప్పిండు. కొట్టే బాధ్యత, చంపే బాధ్యత, అన్నీ నష్టపరిహారాలు కట్టించే బాధ్యత అన్నీ మనుషులకే అప్పచెప్పిండు. కానీ కొత్త నిబంధనలో మనుషులకు ఆయన అప్పచెప్పలేదు. హల్లెలూయా. మనిషికి ఏమో అప్పచెప్పిండంటే
కొట్టిండా, క్షమించు. తిట్టిండా, క్షమించు. చంపిండా, క్షమించు. దూషించిండా, క్షమించు. నిందించిండా, క్షమించు. అన్ని క్షమించు. కానీ పగ ఎవరు తీర్చుకుంటారట? నేనున్నా, నీకు అవసరం లేదు. నువ్వేమి, నీ చేతులకు మట్టి, నీ చేతులకు ఆ పాపము నీ చేతులకు రావద్దు. నేనున్నా, దానికి నేను శిక్ష వేస్తా అని చెప్తాడు. ఏం శిక్ష వేస్తాడు మరి యేసయ్య? ఏం శిక్ష అంటే, ఇక్కడేమో వెంటనే శిక్ష పడి పాపం వీళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అయ్యేవాళ్ళు. ధర్మశాస్త్రంలో వెంటనే కంటికి కన్ను పంటికి పన్ను కాబట్టి శిక్ష అనేది వెంటనే పడ్డది కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులే. ఎందుకంటే శిక్ష భరించిరు అక్కడ. కానీ నూతన నిబంధనలో ఎవరు శిక్ష అనేది లేదు ఇక్కడ, అంత క్షమాపణే. అయితే శిక్ష విధించేవారు ఎవరు? దేవుడు. అంటే ప్రతి క్రియకు, మానవుడు చేసిన ప్రతి క్రియ, పాపపు క్రియ అయినా అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే, ఎవరి క్రియలు వారి వెంట పోవును అని వాక్యంలో రాసింది. అంటే అర్థమైంది, మనం చీకట్లో ఏం చేశామో, వెలుగులో ఏం చేశామో, ఎక్కడెక్కడ ఏమేం చేశామో ప్రతి ఒక్కడు దానికి శిక్ష అనుభవించవలసినదే. హల్లెలూయా. ఒకవేళ ప్రభువా తెలిసి తెలియక, ప్రభు ఇంకా నీ వాక్యంలో సరిగా బలంగా నేను లేక పొరపాటు చేశాను అంటే కొంత క్షమాపణ అనేది నీకు దొరకవచ్చు. కానీ ఇక నువ్వు చచ్చిపోయిందాక కూడా నీ మనసు మార్చుకోకుండా అదే బుద్ధి, అదే ప్రవర్తన, అదే మనస్తత్వంతో నువ్వు జీవిస్తే కనుక నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? ఇంకంతే సంగతి. నరక అగ్నిగుండంలో పడ్డాడు, ఇక ఎన్నడూ బయటికి రాలేడు. అదే శిక్ష మనిషికి. ఇక్కడ పాత నిబంధనలోనేమో శిక్ష భరించి నిత్య జీవానికి వెళ్తుండు. కొత్త నిబంధనలోనేమో శిక్ష, ఇక్కడేం శిక్ష పడదు కానీ అసలైన శిక్ష అక్కడ వేస్తాడు దేవుడు. అది దేవుడు పగ తీర్చుకునే పని అనమాట అది. హల్లెలూయా. అందుకనే పేతురుని ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 26:52లో 52-53 వచనాలు చూడండి. పేతురుని ఏమన్నాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:52. ఆ పేతురు నీ కత్తి ఏం చేశాడు? మా యేసయ్యని ఎవడరా పట్టుకునేది అని చెప్పేసి వెంటనే ఏం చేశాడు? ఆ కూరగాయలు కోసే కత్తి వెంటనే తీసిండంట. పేతురు తీసి వేయబడిండిగా సైనికుని. వెంటనే యేసయ్య చూసి ఏమన్నాడు అంటే అర్థమైంది, ఓ పేతురు, ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను కాదు. నేను కాపాడుకోవాలని నన్ను నేను కాపాడుకోలేనా? కాబట్టి నువ్వు వెంటనే నీ కత్తిని నీ వరలో పెట్టు. హల్లెలూయా. ఏమన్నాడు? కత్తి పెట్టబాకు, కత్తితోనే పోతారు అని చెప్పిండు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నూతన నిబంధనకు పాత నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనంటే, అప్పుడేమో వెంటనే శిక్ష పడింది, విడుదల పొందారు. ఇప్పుడేమో క్షమాపణ, ఎంత విస్తారమైన క్షమాపణ మనకు దొరుకుతుంది. కానీ ఎంత క్షమాపణ దొరికిందో, ఎంత కనికరింపబడ్డామో, మన జీవితంలో మన పాపాన్ని, మన బలహీనతను వదులుకోకపోతే దేవుని యొక్క ఏంటిది పగ, దేవుని ఉగ్రత చాలా డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేది మనం కొద్ది కాలమే, దేవుని రాజ్యంలో ఉండేది యుగయుగాలు. దేవుని రాజ్యంలో శాశ్వత కాలం ఆయనతో కూడా జీవించాలి. ఇక్కడ మా అంటే ఇంకొక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉంటావేమో. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి మనకు యుగయుగాలు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించే ఒక ఆనందకరమైన రాజ్యాన్ని మన చేతులారా మన పాపం ద్వారా పోగొట్టుకుంటాము. అమ్మా,
శాశ్వతమైన జీవాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాము. కాబట్టి మానవుడా, ఎవరిని ప్రేమించండి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. మనుషుల పట్ల మర్యాదగా ఉండాలి. మనుషుల పట్ల చాలా గౌరవంగా బ్రతకాలి. మనుషుల్ని మనం ఎంతగానో ఇష్టపడాలి, ప్రేమించాలి. మనిషికి మనం సహాయపడాలి. మనిషిని దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి, ఆదరణ కలగజేయాలి. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే, మనుషులకు సహాయం చేయడం కంటే ఆ కుక్కలకు సహాయం చేయడం మంచిది, ఆ జంతువులకు సహాయం చేయడం మంచిదని అంటున్నాను. మనుషుడికి కృతజ్ఞతే లేదు అని చెప్తున్నారు. ఒకవేళ మనుషుడికి కృతజ్ఞత లేకపోయినా మనం ఎవరికి సహాయం చేయాలట? మనుషులకే చేయాలి. ఎందుకంటే దేవుడి లోకముని ఎంతో ప్రేమించను. దేవుడి మాటలు దీవించను కాక. ఆమె. ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. ఒకసారి అందరు లేచి నిలబడండి.